ఆ వేడి వేడి అన్నంలో టమాటో కర్రీ వేసుకొని కలుపుకొని తింటా ఉంటే అబ్బబ్బా! నిజంగా చెప్తున్నా టేస్ట్ ఇది అదిరిపోయింది గైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా ఉంటే ఫస్ట్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, క్రేజీగా ఉంటుంది. ఈరోజైతే మనం రూమ్లో టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మీకు ఫస్ట్గా టమాటోస్ అయితే వాటర్లో అయితే వాష్ చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ అయితే మనం కట్ చేసుకోవాలి స్లైడ్స్గా. మనం ఎన్ని ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే అంత గ్రేవీ అయితే వస్తుంది. మనకి ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ అయితే ఆనియన్స్ కట్ చేసేసుకోవాలి. అలా ఆనియన్స్ కట్ చేసుకున్నాక నెక్స్ట్ మనం వాష్ చేసుకుని టమాటోలు అయితే తీసుకొని కట్ చేసుకోవాలి స్లైడ్స్ వేసుకో. అవి కూడా అలాగే ఎన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటే అన్ని టమాటోస్ అయితే కట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆనియన్స్ కట్ చేసుకుంటే 15 టమాటోస్ అయితే కట్ చేసుకోవాలి. ఇంకా టమాటోస్ ఆనియన్స్ కట్ చేసుకొని సైడ్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మెయిన్ ప్రాసెస్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా అయితే వెయిట్ చేయాలి. నెక్స్ట్ మనం తర్వాత గింజలు ఆవాలు జీలకర్ర అయితే వేసేయాలి. నెక్స్ట్ అవి కూడా హీట్ అయ్యాక నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసి 5 to 10 మినిట్స్ అయితే బాగా లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయాలి. ఒక 60% బ్రౌన్ కలర్లో వచ్చిందాక అయితే హీట్ చేయాలి. నెక్స్ట్ లైట్గా టర్మరిక్ పసుపు పొడి వేసేసి 2-3 మినిట్స్ అయితే హీట్ చేయాలి మళ్ళీ. నెక్స్ట్ మనం టమాటోస్ని స్లైడ్స్గా కట్ చేసుకున్నాం కదా, ఇంకా అవి అయితే వేసేయాలి. నెక్స్ట్ 2-3 మినిట్స్ బాగా మిక్స్ చేసేసి క్లోజ్ చేసేయాలి. ఇంకా నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత లైట్గా సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, ఇంకేమన్నా మసాలాలు ఉంటే అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని 2-3 మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసి క్లోజ్ అయితే చేసేయాలి. అప్పుడే మనకి ఆ మసాలాలు అనేది బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. అలాగే టమాటోస్ కూడా బాగా ఉడుకుతాయి. అలా లో ఫ్లేమ్లో పెట్టేసి 5 to 6 మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి మాడిపోకుండా. ఇంకెప్పుడైతే 90% కర్రీ అవుతుందో అప్పుడైతే టేస్ట్ అయితే చూడాలి. ఏమన్నా తక్కువ అయితే ఉన్నాయేమో సాల్ట్ మసాలాలు కానీ, దాన్ని బట్టి మనం మసాలాలు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇంకా నేను చేసిన కర్రీ అయితే టేస్ట్ చూసాను 90% అయినప్పుడు టేస్ట్ అయితే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. టమాటో కర్రీ పౌడర్ అంటే బయట ఎక్కడైనా ఇస్తారు. దీన్ని వేసేసి ఒక 2-3 మినిట్స్ బాగా మిక్స్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. సో ఫైనల్గా మన టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడమే అనమాట. ఇంక స్టార్ట్ చేద్దాం. ఇంకా అలా వేడి వేడి అన్నంలో కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటా ఉంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒకవేళ ట్రై చేస్తే టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా మన వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతారు.